విజయవాడకి వరద ముంపు తప్పిందా, ఇక వరద లేదా అంటే లేదని చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుకని అంటే వరద నుంచి విజయవాడ పూర్తిగా బయటపడిందా అంటే బయటపడలేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు నీటి ముంపు నుంచి బయటకు వచ్చాయి. ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం ఒక కిట్ అనేది అందజేస్తుంది. బయోమెట్రిక్ ద్వారా తీసుకోవటం, ఎవరికి ఇచ్చాము ఎవరికి ఇవ్వలేదు అనేది నిర్ధారించుకుంటుంది. అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి మిగిలినటువంటి ప్రాంతాల పరిస్థితి ఏంటి అంటే ఇంకా అవి వరద ముంపులోనే ఉన్నాయి. నీరు పూర్తిగా బయటకు పోలేదు, పూర్తిగా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. అలాగే ఈరోజు ఉదయం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కొద్దిగా వరద ముంపు ఇంకొంచెం పెరిగింది అని చెప్తున్నారు. నీటి స్థాయి తగ్గింది, మళ్ళీ పెరిగింది అని చెప్పి. దీనికి కారణాలు ఏంటంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ బుడమేరుకు పడినటువంటి గండ్లు పూడ్చేటువంటి పనిలో మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నం అవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఆర్మీని కూడా పిలిపించడం జరిగింది. ఆర్మీ ఇక్కడకు వచ్చిన తర్వాత ఇనుప బుట్టలు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మన మెష్ ఉంటుంది కదా, ఐరన్ మెష్, దాన్ని ఒక బుట్టలాగా తయారు చేసి దాంట్లో ఇసుక రాళ్లతోటి నింపి దాన్ని తీసుకొచ్చి ఈ గళ్ళల్లో ఎక్కడైతే గండి పడిందో ఆ ప్రాంతాల్లో వేసి దాని మీద మట్టేస్తూ పూడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే త్వరగా కొట్టుకుపోకుండా చర్యలు తీసుకుంటున్నారనమాట, ఫాస్ట్గా కంప్లీట్ అవ్వటం కోసం. సో ఇలా పూడుస్తున్నారు. ఇప్పటికీ 2 గంటలు పూడిని. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడికి వస్తున్నటువంటి వరద నీరు ముందుకెళ్తుంది. సో ముందు 3వ గండి ఇంకా కంప్లీట్ కాల. ఈరోజు కొద్దిసేపటి క్రితమే 1 గంట 2 గంటల ముందే అది పూర్తయింది. సో అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ రాళ్ళు మట్టి ఇవన్నీ కూడా వేస్తున్నారో వాటర్ అనేది వెనక్కి పోదు కదా. ఆల్రెడీ అక్కడ హై లెవెల్ వాటర్ ఉంది, ఇటే రావాలి, ఇదే పల్లం కాబట్టి అది కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితి. దాని కారణంగానే కొద్దిగా వాటర్ లెవెల్ పెరిగింది. కొద్దిసేపటి క్రితమే పూర్తిగా మూసివేయటం జరిగింది. ఇక ఎక్కడైనా కట్టలు తెగకుండా దాన్ని పటిష్టం చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ గండ్లు పూడ్చినటువంటి నేపథ్యంలోనే మనం మొన్న చెప్పుకున్నాము, ఈ బుడమేరు అనేది ఇలా తిరిగి గన్నవరం దగ్గర నెడమానూరు దాటంగానే ఒక కాలువ కనిపిస్తుంది, డీజీఆర్ కాలేజ్ దగ్గరలో, అది బుడమేరు. అది అలా వెళ్ళి ఏలూరు వైపు, ఏలూరు ఛానల్ అంటాం మనం, వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. సో ఇక్కడ భారీ స్థాయిలో ఎప్పుడైతే ఇక్కడ గండ్లు పూడ్చారో వాటర్ లెవెల్ పెరగటం, ఆ లెవెల్ ఇక్కడ పెరిగినటువంటి నేపథ్యంలో ఇది పొలాల మీదకు వెళ్ళిపోయి కేసరపల్లి ఏరియాలో భారీ స్థాయిలో ముంపుకి గురైనటువంటి పరిస్థితి. సో ఒక చోట ఆగితే ఇంకొక చోట, సో వరుసగా ఇవన్నీ కూడా సెట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. సో ఈ పనుల్లోనే నిమగ్నమైంది. ఇంకా బెజవాడ పూర్తిగా వరద ముంపు నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా వర్షం పడింది. వర్షం ఇంకా పడుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షం ఎక్కువగా కురిస్తే, మరలా క్లౌడ్ బర్స్ట్ కనుక జరిగితే, ఆల్రెడీ నీళ్లున్నటువంటి ప్రాంతాల్లో మరికొంత నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా నిలిచేటువంటి నీళ్లతోటి, వాగు వల్ల కాదు. సో ఓవరాల్గా గండి పూడ్చేటువంటి పనులు అయితే పూర్తయినాయి అనేది మనకున్నటువంటి సమాచారం.